ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులను మోషే ఆ కనాను దేశానికి వేగు చూసి రావడానికి పంపించాడు. ఈ కనాను దేశాన్ని వేగు చూసడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్కరిని పంపించాడు. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 మందిని పంపించాడు. యెహోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు, మిగతా 10 మంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ దేశంను చూడగానే అక్కడ వారు ఉన్న మనుషులు చూడగానే ఆజానుబాహులు ఉన్నారంటాడు. అసలు ఇశ్రాయేలీయులే 6 అడుగుల దాకా ఉంటారు, ఎత్తు, బలవంతులుగా ఉంటారు. కానీ వారు కనాను దేశంలో ఉన్నవారు ఎలాగున్నారంట? వీరంటున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నామయ్యా అన్నారు. ఇంకా వాళ్ళెంత అజానుబాహులుగా ఉన్నారు. వాళ్ళు మనుషులు రాక్షసులు నాకు తెలియదు. అంత ఉంటే వీళ్ళు చూసి మేము మిడతలాగా ఉన్నాము వాళ్ళ దృష్టికి. వాళ్ళ దగ్గర ఒక ద్రాక్ష గెలను మేము మోయాలంటే ఇదిగో ఇద్దరు పట్టుకొని దండ మీద పెట్టుకొని మోసుకొచ్చామయ్యా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానిమ్మకాయలు మన గుమ్మడికాయల కంటే ఎక్కువ ఉన్నాయి నాయన, ఇంకా పెద్ద పెద్ద కాయలు అంత సైజు ఉన్నాయి. వాళ్ళతో మనం యుద్ధము చేయలేము, మనం ఓడిపోతాం, వాళ్ళు మనం జయిస్తారు, చంపడం కాదు నలిపేస్తారు అని 10 మంది చెబుతున్నారు. కానీ యెహోషువ అండ్ కాలేబు వీరిరువురు మాత్రం ఏం చెబుతున్నారంటే, మన దేవుడు వారిని మనకు అప్పగించును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. మన దేవుడు వారిని మనకు అప్పగించును అంటే ఎలా చెబుతున్నారు? ఇద్దరు విశ్వాసముతో చెప్పు. 10 మంది వచ్చి చెప్పిన మాట విని సమాజమంతా కూడాను, ప్రజలందరూ కూడాను భయపడిపోతున్నారంటారు. అమ్మో అలాగునా, అంత బలవంతులా, మన వాళ్ళతో యుద్ధం చేయలేము, అంత ఎత్తున్నారా, అంత లావు ఉన్నారా, అంత బలవంతులా అని చెప్పేసి వారు భయపడుతూ ఉంటే, వీరిద్దరూ ఆ 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకొచ్చారని రాయబడింది. ఈ ఇద్దరు మాత్రము విశ్వాసముతో మనము వారిని జయించగలము. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎంత ఉన్నాడు, గొల్యాతు ఎంత ఉన్నాడు కదా? దావీదు బాలుడని రాయబడింది కదా. గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాయంట. 6 మూరల జానుడు అంటే మూర అంటే ఎంత? ఇప్పుడు నీ మూరకను మీ అబ్బాయి మూరకి తేడా ఉందా లేదా? ఉండేది లేదా? అది కూడా మూరేగా, ఇది కూడా మూర, నీది కూడా మూరేగా కదా. మూర అంటే మన మూర వేరు, ఆ ఫిలిస్తీన్ల మూర వేరు. అతను ఫిలిస్తీయుడు కదా, అంత ఎత్తున్నాడు కదా, వాళ్ళ మూర వేరు, మన మూర వేరు కదండి. ఈ కొలతలు దేశం బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ప్రామాణికంగా కొన్ని కొలతలు పెట్టారు. అడుగు అంటే 30 సెంటీమీటర్లు కదా. పాత దినముల్లో, ఆ పురాతన దినాల్లో ఆ లెక్కలు వేరుగా ఉండేవి. మనం చదువుకున్నాం కదా, యెరూషలేమునకు ఆమడ దూరములో. ఎంత దూరం అంటే అది? ఆమడ దూరం అంటే మనకి కిలోమీటర్లు అంటే తెలుసు కానీ, మైళ్ళు అంటే తెలుసు కానీ, ఆమడ దూరాలు ఈ పాత లెక్కలు మనకి అది కూడా కొలమానమే, కానీ మనకి ఐడియా ఉండదు. అంటే సుమారు 11 కిలోమీటర్ల దూరం అంటే ఆమడ దూరం. అంటే ఇక్కడ మూర అంటే 6 మూరల జానుడు ఉన్నాడంట, అంతెత్తు ఉన్నాడంట. మరి అతన్ని జయించడానికి సాధ్యంగా 40 రోజులు వచ్చి అందరి ముందు సవాలు విసిరాడు. మీలో ఎవరైనా ఒక్కడు రండి, మా అందరి తరపున నేను ఒక్కడిని వస్తాను, అందరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనమిద్దరమే పోరాటం చేద్దాం. నేను ఓడిపోతే మా వారందరూ కూడా మీకు దాసులు అవుతారు, మీరు ఎవరైనా వచ్చిన వారు ఓడిపోతే మీ వారందరూ కూడా మాకు దాసులు అవ్వాల్సిందే అని 1 రోజు చెప్పాడు, 2 రోజులు చెప్పాడు, 3 రోజులు చెప్పాడు, 40 రోజులు చెప్తే
సౌలు రాజు గారు ముందుకు అడుగు వేయలేకపోయాడు, సైన్యాధిపతులు ముందుకు అడుగు వేయలేకపోయారు. కానీ బాలుడైనటువంటి దావీదు గొల్యాతును చూసి ఏమాత్రం కూడాను భయపడలా. యుద్ధము యెహోవాదే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎలా చూస్తున్నారు? అవిశ్వాసంతో చూశారు. కానీ దావీదు మాత్రము విశ్వాసంతో చూశాడు. ఇప్పుడు 10 మంది గోత్రంలో ఉన్న ప్రధానులు అవిశ్వాసంతో చూస్తున్నారు, యెహోషువ మాత్రము విశ్వాసంతో చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారందరినీ ఇశ్రాయేలు జయించటానికి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ యుద్ధానికి, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళటానికి మోషే అన్నాడు, నేను కొండ మీద ప్రార్థన చేస్తుంటాను, నువ్వు వెళ్ళి యుద్ధము చేస్తాను. ఈ మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతుంది. అందుకని అహరోను హూరు వచ్చి చెరొక వైపు చేపట్టుకొని అలాగనే ఎత్తి పట్టుకుని ఉన్నారంట. సూర్యుడు అస్తమించే వరకు చేతులు దించలేదు, ప్రార్థన చేస్తానే ఉన్నారు. ప్రార్థన కొనసాగుతానే ఉన్నది. దేవుని యొక్క విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాను పైన మనం విజయం పొందాలి అంటే ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. పరలోకములోనికంట సైతాను దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడ్డా అంట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్నాడు, సాతానా, అపవాది, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను భూలోకం నుండి అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్పేసి అన్నా అంట. 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు. సైతాన్ ఏం చేస్తుంటాడండి? ఇటు అటు, అటు ఇటు, ఇటు. కొంతమంది ఇంట్లో నిలబడరు అదండి, అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు తిరుగుతూనే ఉంటారు. అరే అంత ఎండగా ఉందిరా, అటు ఇటు తిరుగుతావు ఎందుకంటే, నాకు తెలుసులే అమ్మాయి, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వు, నాకు తెలుసులే. సైతాను పట్టినప్పుడు ఏం చేస్తారంట, ఒక చోట గురిగా ఉండరు. ఆ కొంపకు ఈ కొంపకు, ఆ ఇంటికి ఇంటికి తగాదలు పెట్టే వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు బాగా. సైతాన్ని అడిగితే ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఏం చెప్పాడంట, అటు ఇటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చి తినని. భూమి మొత్తం సంచరిస్తూ ఉన్నా అంట. ఎక్కడికి వచ్చాడు? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిలో నిలుచు దినం ఒకటి తటస్థించినప్పుడు, ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను, దేవదూతలతో కూడా కలిసి వచ్చెను, దేవుని సన్నిధికి వచ్చాడు అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, సైతాను పరలోకములోనికి కూడా దేవదూతలతో కూడా దేవుని దగ్గరకు వెళ్ళాడు. కానీ దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేసినప్పుడు ఆ కంచె దాటి మాత్రం వెళ్ళలేకపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ చేసేకి మహిమ చేద్దామా. ఈ సైతాను పరలోకంలో కూడా వెళ్ళాడంట, దేవుని దగ్గర కూడా వెళ్ళాడంట, దేవదూతలతో కూడా వెళ్ళాడంట. కానీ ఈ కంచె మాత్రము దాటడానికి అవకాశం లేకపోయింది. నా సేవకుడైన యోబుని గురించి అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడా ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి, దేవుడు మనకి, మన ఇంటి వారందరికీ, మన బిడ్డలందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ
అలాగే మనకు కలిగిన దానికి అంతటికి కూడా నువ్వేమేమి కలిగి ఉన్నావో దాని అంతటికి కూడాను ఆయన చుట్టూ ఏమేసి అంటండి, ఆయన చుట్టూ కంచె వేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కలిగిన వాటన్నిటి చుట్టూ నువ్వేం కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్న నీ ఆస్తి అంతటి చుట్టూ, నువ్వు కలిగి ఉన్నటువంటి నీ ఇంటిలో వస్తు వాహనాలు అన్నిటి చుట్టూ, నీ వాహనాలకి, మీ బండ్లకి, మీ కార్లకి, మీ వెహికల్స్కి ఏ ప్రమాదం జరగకుండా ఆయన చుట్టూ ఏం వేశాడంటే కంచె వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కలిగిన ఫ్లాట్లుగా, నువ్వు కలిగిన ఇళ్ళుగా, నువ్వు కలిగినటువంటి స్థలాలు, పొలాలు ఏదైనా సరే అవి నీ చేయి జారిపోకుండా ఆయన దాని చుట్టూ కంచె వేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సైతాన్ అంటున్నాడు దేవునితో, నువ్వు కంచె వేసావు కదయ్యా, నువ్వు కంచె వేసావు కాబట్టి నేను దాపట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. పరలోకానికి వెళ్ళిన సైతాను ఆ కంచె దాటి నీ లోనికి రాకుండా నీకు దేవుడు కాపుదలు ఇచ్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, దేవుడు గొప్ప విజయాన్ని సమకూర్చాడు. మనం దేవుని యొద్ద నుండి సమాధానం పొందాలంటే మన చేతులు దించకూడదు. దేవునికి స్తోత్రం అండి. మన చేతులు దించకూడదు. అంటే చేతులు దించకూడదు అంటే అర్థం ఏంటండి? ప్రార్థన ఆపకూడదు. రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. చూడండి ఒక నిమిషం. ఆసక్తి విషయంలో అంటే మనం ప్రార్థన చేసే విషయంలో ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలి? పేతురు గారిని చెరసాలలో బంధించారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చదవద్దు కానీ 5వ వచనంలో అక్కడ రాయబడింది. పేతురు గారేమో చెరసాలలో బంధించబడి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చుట్టూ సైనికులు కాపలా కాస్తున్నారు. అయితే సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఎటువంటి ప్రార్థన చేయాలి మనము? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ప్రార్థన విషయంలో అత్యాసక్తితో మనము ప్రార్థన చేయాలి. విశేషమైన ఆసక్తి. చూడండి, ఆసక్తి, అత్యాసక్తి, విశేషమైన ఆసక్తి. మనము అటువంటి ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుచు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన ఎందు ఏముండాలంటండి? పట్టుదల కలిగి ఉండు. ప్రార్థన ఎందు ఏముండాలి చెప్తారా? నోరు తెరిచి. ప్రార్థన ఎందు ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. మన ప్రార్థన ఎట్లా ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? అతడు పట్టుదల కలిగి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇక్కడ మోషే ఏమో పగలంతా చేతులెత్తి ప్రార్థన చేశాడు. అక్కడ యాకోబు ఏమో రాత్రంతా ప్రార్థన చేశాడు. వాళ్ళిద్దరికి వచ్చి మన మందిరంలో కూర్చోబెడితే ఒక పగలంతా ఒక రాత్రి అంతా మొత్తం మన వాళ్ళతో కలిసి ప్రార్థన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగలంతా ప్రార్థన చేశాడు ఈయన, రాత్రంతా ప్రార్థన చేశాడు. పగలు ప్రార్థన చేయడం కష్టమా, రాత్రి ప్రార్థన చేయడం కష్టమా? అసలు చేస్తేనేగా. ఏమండి, పగలు చేసినా అర్థమైంది, రాత్రి చేసినా అర్థమైంది. అసలు చేయకపోతే ఏమీ అర్థం కాదు. కానీ చేతులెత్తితే విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం అండి. విజయం కావాలంటే ప్రార్థన చేయాలి. విజయం కావాలంటే ప్రార్థన చేయాలి. పేతురు గారు చెరసాల్లో ఉన్నారంట. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఇప్పుడు జైల్లోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంటే దేవదూతలు మిమ్మల్ని వెళ్ళమంటే వెళ్తారా? మీరు ఏమండి, మిమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళగలుగుతారా? కానీ దేవదూతని దేవుడు ఏమన్నాడు? నువ్వు జైల్లోకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు పేతురు గారి దగ్గరికి చెరసాల్లోనికి దేవదూత దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ప్రార్థన చేస్తే విజయం పొందుతాం. యెహోషువ గొప్ప యుద్ధం చేసినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, బలం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, పరాక్రమవంతుడు. ఇంకంతేకాకుండా ప్రార్థనలో కూడాను బలాఢ్యుడు. ఆయన ప్రార్థన చేస్తేనంట సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడంట, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మా దైవజనులు వచ్చినప్పుడు నాతో కూడా దేవుడు మాట్లాడాలి అని కోరుకుంటున్నావా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి నాతో ఆయన మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి, దైవజనుడు నా దగ్గర రావాలి, నాకు ఒక ప్రవచనం చెప్పాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను బలపరచాలి అంటే మనం ఏం చేయాలి? యెహోషువ ఆయన యుద్ధం చేయటమే కాదు కానీ ప్రార్థన చేయటం కూడాను ఆయన నేర్చుకున్నవాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. కాబట్టి మనము యెహోషువ దగ్గర నేర్చుకోవాలి. పరిచారకుడిగా నేర్చుకున్నవలసిన విషయాలు నేర్చుకున్నాడు, అలాగే నడిపించే వ్యక్తిగా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నాడు, ప్రార్థించే వ్యక్తిగా నేర్చుకున్న విషయాలు నేర్చుకున్నాడు. అయితే ఆయన తన కుటుంబం అంతటితో కలిసి ఒక తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి దయచేసి, 15వ వచనం చదవండి దయచేసి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, మీ దృష్టికి అది కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని ఇతరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకునిను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని, యెహోవాను సేవించదము అని అనేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోనండి. ఆ యోర్దాను నది అద్దరిని కొంతమంది దేవతలను సేవించారు కదా, ఆ దేవతలను సేవిస్తారో, లేక ఇక్కడ అమోరీల దేశంలో మీరు నివసిస్తున్నారే అంటే 12 గోత్రాల వారికి ఆయన వారికి స్వాస్యములను పంచిపెట్టేశాడు. వారికి పట్టణాలు, వారికి ప్రాంతాలు, వారికి పొలాలు అన్నీ పంచిపెట్టేశారు. పలానా గోత్రం వారు పలానా స్థలంలో, రూబేను గోత్రము, ఇక్కడ ఒక్కొక్క గోత్రాన్ని, షిమ్యోను గోత్రము, అందరికీ ఒక్కొక్క ప్రాంతము పంచిపెట్టిన తర్వాత, అందరికీ ఇచ్చివేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో. మీరు అమోరీల దేవతను సేవిస్తారా, లేకపోతే ఆ నది అద్దరిని ఉన్నారే వాళ్ళ దేవతను సేవిస్తారా, ఇంకొక దేవతను సేవిస్తారా, వారు బంగారంతో దూడం తయారు చేస్తున్నారే ఆ దేవతను సేవిస్తారా? ఎవరిని సేవిస్తారో, మీరెవరిని సేవిస్తారో నిర్ణయించుకోండి. కానీ నేను నా ఇంటి వారు మేమందరము యెహోవానే సేవించుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎవరైతే యేసయ్యను మేము సేవించాలని తీర్మానం చేసుకున్నారో చేతులెత్తి స్తోత్రం చెబుతారా? నేను నా ఇంటి వారు యేసయ్యనే సేవించదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెరసాల నాయకునితో చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. లూదియా ఆమె రక్షణ పొందింది, బాప్తీసం పొందింది, తన ఇంటి వారందరూ కూడాను బాప్తీసం పొందారు. నేను నా ఇంటి వారందరూ బాప్తీసం పొందాము అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఏమా ఇంకా బాప్తీసం పొందని వారు మన కుటుంబంలో మిగిలి ఉన్నారంటే మనం వారి కోసం ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి సాయంత్రం ప్రార్థనకు వస్తారా అంటే అటు ఇటు చూస్తారు ఎందుకని? పాస్టర్ గారు ఇప్పుడు చేయెత్తడం కాదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మా సంగతి చూడండి, ఎండకి ఎంత బాధపడుతున్నామో, తినవలసిన దానికంటే ఎక్కువ తిని, తినకూడనివన్నీ తిని, ఏమండి మధ్యాహ్నం ఎండాకాలం ఏం తినాలి? ఎవరి ఆరోగ్యం వాళ్ళకి తెలుసు. నీకు సరిపడి తినాలి, సరిపడకుండా తినకూడదు. ఈ మత్తు నైట్కి కూడా దిగట్లేదండి. ఇంకేం వస్తాం మధ్య సాయంత్రం ప్రార్థనకి? ఏది ముఖ్యం మనకి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని వాటి గురించి ఆలోచించేది. మనకు దేవుడు ముఖ్యం కదా. కాబట్టి మనం ప్రభుత్వంతో ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మనతో ఏమైనా మాట్లాడతాడేమో. ఒక మాట మాట్లాడితే మన జీవితాన్ని అది మలుపు తిప్పుతుంది. కొన్ని కోట్లు డబ్బులు కూడా ఇవ్వని ధైర్యము మనకి దేవుని మాట ఇస్తుంది, ఒక దర్శనం ఇస్తుంది. దేవుడే మనకి ప్రత్యక్షమైతే, ఆయన ఒక దర్శనం ఇస్తే, ఆయన స్వరం మనకి వినిపిస్తే, ఆయన దర్శనం మనం చూపిస్తే మన యొక్క విశ్వాస జీవితమే మార్చబడుతుంది కదా.
దానికోసం మనం ఆశపడాలి. కానీ ఈ ఒక్క పూట సుఖం కోసం, ఒక్క పూట నిద్రపోవడం, ఒక్క పూట మనం ఏదో పనులు పెట్టుకొని లేనిపోని అన్నీ కూడా విస్తారమైన పనులు, వ్యర్థమైన పనులు, అనవసరమైన పనులు పెట్టుకొని దేవునికి దూరం అయితే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చేతులారా పోగొట్టుకోవటం మంచిదా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మన బిడ్డలకి మనము ఎంతో కొంత ఇవ్వగలుగుతాం, కానీ మనం ప్రార్థన చేస్తే మనం ఇవ్వలేనంత దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకంటే నువ్వు ఇస్తావు ఎక్కువ? నీ కుమారుడికి కానీ, నీ కుమార్తెకి కానీ, మీ మనవలకు కానీ, మనవరకు కానీ అంతకన్నా నువ్వేమైనా ఇవ్వగలుగుతావా? దేవుడు ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ ఇవ్వగలుగుతావా? ఇవ్వలేము. మొన్న ఒక కుటుంబం గురించి పేపర్లో రాశారు. 2 అన్నదమ్ములు కలిసి తండ్రిని చంపేసేసారు. ఎందుకయ్యా బాబు అంటే, మా నాన్న మా మాట వినట్లేదు అంటున్నాడు. ఎవరి మాట వినాలి? తండ్రి మాట పిల్లలు వినాలా? పిల్లల మాట తండ్రి వినాలా? ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వాళ్ళిద్దరు కలిసి మా నాన్న మా మాట వినట్లేదు, అందుకని మా నాన్న చంపేసేసాం. ఇంక ఇప్పుడు దాకా ఆస్తి రాలేదుగా, ఇక రాసే పని లేదు. వాతావరణం, పిల్లలు మన గురించి మనం ఆలోచన చేసే విధానం వేరు, కానీ దేవుడు ఆలోచన చేసే విధానం వేరు. దేవునికి స్తోత్రం అండి. నీవు నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని దేవునికి సమర్పణ చేస్తే దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. ఆలోచనలు మార్చే దేవుడు, అలవాట్లు మార్చే దేవుడు, జీవితం మార్చే దేవుడు. మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికముగా సర్వసమృద్ధిగా దీవించే దేవుడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము యెహోషువలే ఈ తీర్మానం చేసుకోవాలి. ఇంకా మన కుటుంబంలో ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారికి దేవుని సువార్త అందించాలి, వారిని దేవుని మందిరానికి నడిపించాలి కదా. దావీదు గారు ఏమన్నారు? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాం. పచ్చగా ఉండాలి మనం దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం అలాగున ఆశీర్వదించబడాలి. యెహోషువ గ్రంథములో 12వ అధ్యాయంలో 9వ వచనం నుండి రాయబడింది. చూడండి దయచేసి. బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకిష్ రాజు, ఎగ్లోన్ రాజు, గెజెర్ రాజు, దెబీర్ రాజు, గెదెర్ రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాం రాజు, మక్కేదా రాజు, బేతేల్ రాజు, తప్పుయ రాజు, హెపెరు రాజు, అఫెకు రాజు, లషారోన్ రాజు, మాదోన్ రాజు, హసోర్ రాజు. ఈ మొత్తం రాసి చివరిలో ఏం రాశాడు? ఆ రాజులందరి సంఖ్య 31. గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? 31 మంది రాజులను జయించా అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసమును బట్టి వారు రాజ్యములను జయించారు. ఇక్కడ యెహోషువ విశ్వాసమును బట్టి ఆయన ఏం జయించాడండి? రాజ్యములను జయించాడు ఆయన. చూడక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. దేవునికి మహిమ కలుగును గాక. పారద్రోలిరి, అన్యుల సేనలను పారద్రోలి. ప్రేమ దేవుని బిడ్డారా, మనమందరం కూడా ఈ యుద్ధం గురించి మనకి ఎందుకని అనుకోబాకండి. మన జీవితమే పోరాటం. ఎవరితో పోరాటం? సైతాన్తో పోరాటం, ఈ శరీరంతో పోరాటం, సమస్యలతో పోరాటం, పరిస్థితులతో పోరాటం. వీటన్నిటిలో కూడా మనం విజయం పొందాలంటే విశ్వాసముతో వారు విజయం పొందారు. అన్యుల సేనలను పారద్రోలి, రాజ్యములను జయించారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు. చాలాసార్లు ఈ జీవిత పోరాటంలో ముందుకెళ్ళాలంటే ఒక్కోసారి మనం బలహీనం అవుతూ ఉంటాం. మరోసారి మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలుకు దీపంగా ఉన్నవాడు ఎవరు? దావీదు. ఇశ్రాయేలుకు దీపముగా ఉన్నవాడు దావీదు. వయసు పెరిగిపోయింది కానీ యుద్ధానికి వెళ్ళాడు. ఆ శత్రు రాజులు యుద్ధంలో దావీదుని టార్గెట్ చేశారు. దావీదు మీద బాణాలు వేస్తున్నారు, దావీదుని వెంటబడి తరుముతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దావీదు అలసట చెందాడంట. అప్పుడు సైన్యాధ్యక్షుడు వారి యొక్క యోవాబు యొక్క తమ్ముడు వచ్చి దావీదుకి సహాయం చేశాడు. గమనించండి. అప్పుడు అందరూ చెప్పండి, అయ్యా మాకు దీపం లాంటి వాడువు నువ్వు ఆరిపోకుండా నువ్వు యుద్ధానికి రావద్దు, కానీ నువ్వు ఇంట్లో నుండి యుద్ధ ప్రణాళికలన్నీ మాకు తెలియజేస్తా ఉండు, మేము యుద్ధం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు బలాఢ్యుడే, అనేక యుద్ధాలు చేశాడు, శత్రువులు జయించాడు.
కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అలసట చెందెను అని రాయబడింది. మనం కూడా ఆత్మీయ పోరాటంలో ఒకసారి అలసట చెందుతూ ఉంటాం, బలహీనమవుతూ ఉంటాం. అందుకని మనము విశ్వాసము ద్వారా యుద్ధములు జయించాలంటే ఇదిగో దేవుని మీద మనము ఆనుకొని అలసట చెందిన సమయంలో కూడా బలం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. యెహోషువ వలె మనం కూడాను మన జీవితాల్లో ఇటువంటి నూతనమైనటువంటి విజయాలతో, గొప్ప విజయాలతో సాతాను జయించి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.